గైస్ ఈరోజు క్లాస్లో ఆటో స్కేలింగ్ అండ్ ఐఏఎం గురించి చూద్దాం. ఐఏఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఇదన్నమాట. సో ఆర్గనైజేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే ఇదే మొత్తం ఈ సెటప్ అంతా మీ వంతటికి మీకు యాక్సెస్ ఇస్తే, సపోజ్ ఆర్గనైజేషన్లో ఫ్రెషర్లు ఉంటారు, ఫేక్ ఎక్స్పీరియన్స్లు ఉంటారు, ఎవరైనా ఉంటారు. ఎవరు పడితే వారికి యాక్సెస్ ఉందంటే దేని పడితే దాన్ని గెలిగితే మొత్తం అంతా సర్వర్స్ డౌన్ అవడం లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాడవడం ఇలాంటిది ఉంటుంది. సో సెక్యూరిటీ అన్నమాట. ఎవరు దేని మీద అయితే వర్క్ చేస్తున్నారో అలాంటి వాటిని క్రియేట్ చేయడాన్ని ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. క్లిక్ ఆన్ ఐఏఎం. You have 0 users. Add user, username, Bhaskar. Anything you can, programmatic access, anything, management console enables a password that allows you to sign in. Okay, done. So you can select this one, management console access, username, password వస్తుంది. Auto generated password వద్దు, custom password. Bhaskar at the rate 1 2 3 4. Okay, done. It's okay, done. Next, యాడ్ యూజర్స్ టు గ్రూప్. అంటే మీకు ఏమైనా గ్రూప్ ఉండిలో అంటే యూ కెన్ యాజ్ యూజర్ అనమాట. కాపీ పర్మిషన్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ యూజర్స్. ఆల్రెడీ ఒక యూజర్కి ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేయొచ్చు. యాడ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ డైరెక్టరీస్. ఇందులో ఇప్పుడు ఇదేంటి నేను చెప్పాను, తిను ఓన్లీ EC2 ఇన్స్టెన్సెస్ మీదే వర్క్ చేస్తాడు. INST. చూడండి EC2 ఆప్షన్, EC2 ఇన్స్టెన్స్. అమెజాన్ EC2 కంటైనర్స్ రిజిస్టర్డ్. సో ఇమాజిన్ గైస్, ఇప్పుడు అనుకుందాం పోనీ ఇతనికి ఓన్లీ భాస్కర్ అనే అతను ఓన్లీ S3 బకెట్ మీద వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. సో క్లిక్ ఆన్ దిస్ S3 బకెట్. అది యారో ఉంది కదా, దాని కింద ఏమన్నా వస్తాయా? దాన్ని క్లిక్ చేస్తే S3 బకెట్ ఓకేనా. ఈ S3 బకెట్లో తినే వర్క్ చేస్తాడు కాబట్టి క్లిక్ ఆన్ ద S3 బకెట్, యాడ్ ట్యాగ్స్. యూ కెన్ ఇగ్నోర్ దిస్ వన్. ఎస్, క్రియేట్ ఎ యూజర్. So you will be giving this CSV. CSV means comma separated value. సో ఇదన్నమాట. సో దీనికి ఏంటి, దీనికి ఇందులో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ నువ్వు అడ్మిన్గా క్రియేట్ చేసి ఇస్తావు. దీన్ని ఏం చేస్తాడంటే ఈ యూజర్స్ యూజ్ చేసుకొని ఎప్పుడైతే ఏమైనా బకెట్స్లో ఏమైనా అప్లోడ్ చేయాలి, డౌన్లోడ్ చేయాలనేది దీన్ని చూసుకుంటాడు అనమాట. క్లిక్ ఆన్ దిస్ లింక్. ఇన్కాగ్నిటోలో ఓపెన్ చేయండి. ఐఏఎం యూజర్ నేమ్ ఓకేనా. ఇది భాస్కర్, పాస్వర్డ్ PHA. యూ మస్ట్ చేంజ్ యువర్ పాస్వర్డ్. ఏదైతే డిఫాల్ట్ పాస్వర్డ్ మీకు అడ్మిన్ ఇస్తాడో యూ హ్యావ్ టు చేంజ్ ఇట్.
సో ఇలా ఉంటుందన్నమాట. తిను ఈ న్యూ యూజర్‌తో లాగిన్ అవుతాడు. ఇమాజిన్ ఇప్పుడు భాస్కర్ అనేది ఏం చేస్తాడంటే ఓన్లీ ఈ S3 బకెట్‌కి ఫైల్స్ అప్‌లోడ్ చేయగలడు, డిలీట్ చేయగలడు, ఏమైనా చేయగలడు. ఓకేనా? ఇది రేపు S3 బకెట్ రేపు వస్తది. బట్ ఇమాజిన్ S3 బకెట్‌లో డేటా పెట్టుకోవడానికి యూజ్ అవుతదిలెండి. ఓన్లీ ఈ సర్వీస్‌కి ఏం చేయడు. ఇప్పుడు మీరు అడుగుతారు, భాస్కర్ అడ్మిన్ లేడు. సడన్‌గా నువ్వు నాకు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసావా ఫాస్ట్ అని అడిగితే వాడు భాస్కర్ ట్రై చేయడానికి చేస్తే ఏమవుతుందో చూద్దాం. రన్నింగ్ ఇన్స్టెన్స్, లాంచ్ ఇన్స్టెన్స్. మన యూజర్ ఎక్కడ క్రియేట్ చేసామండి? ఇది ఒహాయో. గ్లోబల్. ఓకే, ఇన్స్టెన్స్ క్రియేట్ చేయకూడదే. అడ్మిన్ కూడా సెలెక్ట్ చేశాను అక్కడ. అడ్మిన్ సెలెక్ట్ చేయలేదు కదా. చూడండి, ఎన్ ఎర్రర్ అకర్డ్. ఓకే, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు పెర్ఫార్మ్ దిస్ ఆపరేషన్. ఇలా ఎర్రర్స్ వస్తాయి అనమాట. ఓకేనా? నేను ఇంకా ఎటువంటి వర్క్ కూడా చేయలేదు. సో సెక్యూరిటీ కోసం మనం ఐఏఎం అనేది యూజ్ చేస్తాం. ఎవరికి ఎంతైతే పర్మిషన్స్ కావాలో అటువంటివి ఉంటాయి అనమాట. సో సపోజ్ ఇఫ్ యువర్ అడ్మిన్ యూ విల్ గెట్ ద ఫుల్ పర్మిషన్స్. మ్యాక్సిమం మీరంతా 3-4 ఇయర్స్తో వెళ్తున్నారు కాబట్టి మీకు ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి. ఏదైనా ఫ్రెషర్స్ ఎవరైనా జాయిన్ అయితే వాడు S3 బకెట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడాలు, లేదా పోర్ట్ నెంబర్స్ ఓపెన్ చేయడాలు, ఇలాంటి టాస్క్స్ వస్తాయి అనమాట. యూ హ్యావ్ టు గివ్ యాక్సెస్ ఫర్ దట్ ఓన్లీ. ఓకేనా? సో ఇది ఐఏఎం. ఇప్పుడు నెక్స్ట్ ఆటో స్కేలింగ్. ఆటో స్కేలింగ్ అంటే దాని అంతటా అదే ఒకైనా సిపి యూటిలైజేషన్ పెరిగినా, నెట్వర్కింగ్ పెరిగినా, సో ఈ నెట్వర్కింగ్ హై డౌన్ ఉన్న మన బ్యాక్గ్రౌండ్లో దాని అంతటా అదే వన్ మోర్ సర్వర్ లాంచ్ అవ్వాలి. సో ఇప్పుడు అనేది వర్క్ అనేది ఆల్వేస్ హై అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. సో అప్పుడు మళ్ళీ అది హై అయిపోయిన తర్వాత మనం వెళ్ళి కనెక్ట్ అయ్యి అదంతా క్లియర్ చేసి, లేదా ఇంకో సర్వర్ అటాచ్ చేయడం చాలా హెడేక్. సో ఇదేమీ లేకుండా దాని అంతటా అదే ఒక సర్వర్ లాంచ్ చేయాలి. ఎలాగ చేయాలో చూద్దాం. సో జస్ట్ ఫస్ట్ నేను మీకు చెప్పాను, ఆటో స్కేలింగ్ చేయాలంటే ప్రీ రిక్వెజిట్ ఏంటంటే AMI, అమెజాన్ మెషిన్ ఇమేజ్. అంటే ఫస్ట్ మీరు ఆటో స్కేలింగ్ దేనికైతే చేయాలనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ ఒక సర్వర్ని బ్యాకప్ తీసుకోండి. సపోజ్ ఐ విల్ లాంచ్ వన్ సర్వర్, రన్నింగ్ ఇన్స్టెన్స్, స్టాప్ ఇది. ఓకే, సర్వర్ 1 స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? సర్వర్ 1 స్టార్ట్. అటాచ్ చేయి ఉంటే డబ్బులు పడవు. ఎలాస్టిక్ అయిపోయి అటాచ్ అయితే వాళ్ళు సపోజ్ ఇది 10 మినిట్ చేసి అక్కడ ఖాళీగా ఉందనుకో డబ్బులు పడతాయి. ये पासवर्ड पासवर्ड ऋषि.com. సో ఇందులో సీడ్ ఇక్కడ చూడు MKDIR. ఇది మీ ప్రాజెక్ట్ రియల్ టైం ప్రాజెక్ట్ అనుకుందాం. MKDIR సర్వీస్, ఇది ప్రొడక్షన్ సర్వర్ అనుకుందాం. ఇందులో చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఓకేనా? ఇందులో MKD, ఇందులో కోడ్ ఉంది. MKDIR కోడ్, ఇందులో కోడ్ ఉంది. ఈ డేటా అంతా ఉంది. సో ఇందులో ఏదైతే డేటా ఉందో దీని అంతటికి దీనివల్ల ఏంటంటే ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి, స్కేలింగ్ అప్ అండ్ డౌన్ జరుగుతుంది. దీనికి నేను ఆటో స్కేలింగ్ చేయాలి. ఆటో స్కేలింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు టేక్ దిస్ సర్వర్ బ్యాకప్ అనమాట. ఎంటైర్ సర్వర్ని బ్యాకప్ తీసుకోవాలి. ఎంటైర్ సర్వర్ని ఎలా బ్యాకప్ తీసుకోవాలి? క్లిక్ ఆన్ దిస్ సర్వర్ 1. ఇది మీకు ఆర్గనైజేషన్ కూడా బాగా ఎక్కువ యూజ్ అయ్యేది. ప్రొడక్షన్ నుంచి నాకు ఒక ప్రొడక్షన్ సర్వర్ నాకు మొత్తం బ్యాకప్ కావాలంటారు అనమాట. బ్యాకప్ తీసి కొత్త సర్వర్ లాంచ్ చేయండి.
ఆ సర్వర్ మీద నేను కొద్దిగా టెస్ట్ చేయాలి అంటాడు. డైరెక్ట్ ప్రొడక్షన్ సర్వర్ మీద టెస్ట్ చేయలేడు. సో డమ్మీ సర్వర్ క్రియేట్ చేసి వాడికి ఇస్తాం అదే డేటాతో. సో క్లిక్ ఆన్ యాక్షన్. ఇక్కడికి మీరు యాక్షన్స్కి వస్తే ఇమేజ్ అని ఉంది కదా, క్రియేట్ అన్ ఇమేజ్ నేమ్ prod data నో రీబూట్ ఇలాంటివి ఏం అవసరం లేదు. దీనికి మీరు అబ్జర్వ్ చేశారా, నిన్న 2 GB కూడా అటాచ్ చేసాం. 2 GB సర్వర్ 2 GB ఎస్టర్డే క్లాస్ రాలేదు. నేను 2 GB వాల్యూమ్ అటాచ్ చేసాం అనమాట. దీనికి వాల్యూమ్ ఎలా అటాచ్ చేయలేదు. సో అది కూడా మీకు వస్తుంది ఇక్కడ. సో క్లిక్ ఆన్ క్రియేట్ ఇమేజ్. ఎస్, ఇమేజ్ గాట్ క్రియేటెడ్. ఆ ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత ఎక్కడ ఉంటుందంటే ఏఎంఐ. సో ఇమేజ్ ఇందులో గిట్ ఉంది, మ్యావెన్ ఉంది, టామ్ క్యాట్ ఉంది, ఇలా చాలా 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 ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడికి వస్తాయి? కొత్త సర్వర్లో వచ్చేస్తాయి. కొత్త సర్వర్లో ఎప్పుడైతే నువ్వు ఇమేజ్ నుండి లాంచ్ చేసావో అన్నీ వచ్చేస్తాయి. సో ఇమేజ్ అన్నమాట, అందులో ఉన్న డేటాతోని మొత్తం అంతా బ్యాకప్తో క్రియేట్ అవుతుంది. అట్లీస్ట్ కొంచెం టైం పడుతుంది. ఓకే గైస్, చూడండి స్టేటస్ అవైలబిలిటీలోకి వస్తుంది ఈ ఇమేజ్. సో ఇప్పుడు దీనికి నువ్వు ఆటో స్కేలింగ్ చేయాలన్నమాట. ఓకేనా? ఆటో స్కేలింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఆటో స్కేలింగ్ ఉంది కదా, ఇక్కడ లాంచ్ కాన్ఫిగరేషన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ క్రియేట్ లాంచ్ కాన్ఫిగరేషన్. అరే నువ్వు ఇక్కడ ఆటో స్కేలింగ్ చేయదలుచుకుంటున్నావు కాబట్టి నువ్వు ఇమేజ్ ఏది పడితే అది సెలెక్ట్ చేసుకోకూడదు. నీ అంతటా నీకు ఏదో ఇమేజ్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోని చెప్తుంది. సో ఇదే కదా ప్రోడక్ట్ డేటా. ఇందులో నాకు కోడ్ ఉంది, సంథింగ్ స్క్రిప్ట్స్ ఏదైతే పెట్టాం కదా, అంత ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. సో దీంతోనే నాకు స్కేల్ అవ్వాలి కొత్త సర్వర్స్. డన్. సేమ్ సైజెస్ T2 మైక్రోతో వెళ్ళండి. మీరు సైజెస్ కావాలన్నా ఇక్కడ పెంచుకోవచ్చు. లాంచ్ కాన్ఫిగరేషన్ నేమ్ ఏంటి? ఆటో స్కేలింగ్ prod data. ఎస్, స్పాట్ ఇన్స్టెన్సెస్ వద్దు, నార్మల్ ఇన్స్టెన్సెస్ అనమాట. ఈ ఐఏఎం రోల్ అవి మనం చూద్దాం నెక్స్ట్. యాడ్ స్టోరేజ్ డిఫాల్ట్ మనకు 12 GB వస్తుంది. మీకు కలితే పెంచవచ్చు ఇక్కడ. నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్స్. డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ పోర్ట్ నెంబర్ 22 ఎనేబుల్ అయింది. ఓకే, డన్. సో బేసిక్ కాన్ఫిగరేషన్ అండి, మనం జస్ట్ ఎలా చేస్తామో అలా అనమాట. ఇది అయిపోయిన తర్వాత దీని నెక్స్ట్ స్టెప్లో వస్తుంది అనమాట. అక్కడ కాన్ఫిగరేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఓకేనా? క్రియేట్ అన్ ఆటో స్కేలింగ్ గ్రూప్ యూజింగ్ దిస్ లాంచ్ కాన్ఫిగరేషన్. నీకు ఏదైతే డేటాతో కావాలో ఆ డేటాతో సర్వర్ లాంచ్ చేయొచ్చు. ఇప్పుడు ఆటో స్కేలింగ్ లాంచ్ కాన్ఫిగరేషన్ సెట్ చేయి. అంటే ఎప్పుడైతే CPU యూటిలైజేషన్ పెరిగిందా లేదా నెట్వర్కింగ్ పెరిగిందా, ఎప్పుడు దేనికోసం నువ్వు ఇది క్రియేట్ చేసావో ఆ డీటెయిల్స్ ఇవి. సో ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్లో ఆ ప్రీ రిక్వెజైట్స్ అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో సర్వర్ లాంచ్ చేస్తాను అని చెప్తుంది. సో ఇమీడియట్లీ క్లిక్ ఆన్ దిస్ వన్. ఓకే, గ్రూప్ నేమ్ ఏంటి? ఆటో స్కేలింగ్ prod. ఇక్కడ గ్రూప్ సైజ్ స్టార్ట్ విత్ ఎన్ ఇన్స్టెన్స్. అరే ఇప్పుడు జస్ట్ 80% ఎంతో రీచ్ అయిపోయింది.
లేదా నార్మల్గా అసలు ఆటో స్కేలింగ్ ఎన్ని ఇన్స్టెన్సెస్తో లాంచ్ అవ్వాలి? మినిమం 2, మ్యాక్సిమం 10. ఓకేనా? మినిమం 2, మ్యాక్సిమం 10. ఎన్నైనా అపోన్ మినిమం 1, మ్యాక్సిమం 15 ఎన్నైనా పెట్టండి. జస్ట్ ఇదనమాట. సబ్నెట్స్ అది ఎక్కడ ఉంది ఇన్స్టెన్స్ మంది? అది 1D. ఓకే, డన్. 1D. సో ఇన్స్టెన్స్ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ క్రియేట్ కాన్ఫిగర్స్. కీప్ దిస్ గ్రూప్ సైజ్ అట్ ఇనిషియల్ సైజ్. ఓకే, యూజ్ స్కేలింగ్ పాలసీస్. ఇదనమాట, ఇది చాలా ఇంపార్టెంట్. యూజింగ్ స్కేలింగ్ పాలసీస్. మెట్రిక్ సిపి యూటిలైజేషన్. ఇప్పుడు సిపి యూటిలైజేషన్ కా నెట్వర్కింగ్ ఇన్ అండ్ అవుట్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కా దేనికోసం మీరు దేనికోసం వాడు సెటప్ చేయమంటే మీరు చేయొచ్చు. హియర్ ఐఎమ్ గోయింగ్ విత్ సిపి యూటిలైజేషన్. ఇక్కడ క్రియేట్ ఏ సింపుల్ స్కేలింగ్ గ్రూప్ ఉన్నది కదా, అది క్లిక్ చేయండి. టేక్ ఎన్ యాక్షన్, యాడ్. ఓకేనా? యాడ్ ఇన్స్టెన్సెస్ ఎన్ని? సారీ, యాడ్ స్టెప్. ఏది? అదే అలారం సెలెక్ట్ చేయమంటుంది ఏదో ఒకటి. అలారం అనేది నోటిఫికేషన్ కోసం, అది మనం సెట్ చేయొచ్చు. అలారం అనేది ఎందుకంటే సో ఓకే, 1 minute. సో నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, యాడ్ అన్ అలారం. ఓకే, ఎస్ఎన్ఎస్ టాపిక్ అంటే సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. మనకు మెయిల్స్ వస్తుంటాయి అనమాట. ఇప్పుడే సిపి యూటిలైజేషన్ పెరిగిన తగ్గిన మనకు వస్తుంది. క్రియేట్ ఏ టాపిక్, యూ కెన్ క్రియేట్ హియర్. ఏంటిది? సిపియు ప్రాడ్ ఆటో స్కేలింగ్. సిపియు ప్రాడ్ ఆటో స్కేలింగ్. ఓకే, విత్ రిసిపియన్ ఎవరికైతే వెళ్ళాలో HSHKR భాస్కర్.18 అంతేనా? రెడ్డియా? ఓకే, డన్. దెన్ సిపి యూటిలైజేషన్ ఇప్పుడు ఎంత పెరిగినప్పుడు అంటే సిపి యూటిలైజేషన్ గా డిస్క్రీట్ రైట్ గా దేనికైతే నెట్వర్కింగ్ వాడు దేనికైతే కాన్ఫిగర్ చేయమంటాడో దాన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్, ఇప్పుడు ఇది ఎవ్రీథింగ్ కూడా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. డన్. సిపి యూటిలైజేషన్ వెన్ ఇట్ ఈస్ 85% కన్నా గ్రేటర్ అయితే, 85% కన్నా గ్రేటర్ అయితే ఫర్ అట్లీస్ట్ 1 కాన్సిక్యూటివ్ పీరియడ్ అవుట్ ఆఫ్ 5 minutes. ఓకేనా? చెక్ చేసుకుంటుంది బ్యాక్గ్రౌండ్లో కాన్సిక్యూటివ్ పీరియడ్, 1 కాన్సిక్యూటివ్ పీరియడ్ అవుట్ ఆఫ్ 5 minutes చెక్ చేసుకొని ఆటోమేటిక్గా సర్వర్ అనేది లాంచ్ అయిపోతుంది. ఇది మెట్రిక్ స్ట్రీమ్ అనమాట. అలారం క్రియేట్ చేసినప్పుడు ఇది నోటిఫికేషన్ అనేది మీరు ఇలా సెట్ చేయాలి. నేమ్ ఆఫ్ అలారం ఇలా వస్తుంది మీకు. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ అన్ అలారం. ఇప్పుడు అలారం క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ లెస్ దెన్ సింబల్ వస్తుంది. నో, లాస్ట్ టైం ఇది నువ్వే చెప్పేది లెస్ దెన్ సింబల్, నో ప్రాబ్లం. అక్కడ మీరు కాన్ఫిగర్ చేసిందే. ఇంకా సెట్ టు మినిమం ఎన్ని ఇన్స్టెన్సెస్, టేక్ ద యాక్షన్. అప్పుడు ఆ ఇన్స్టెన్సెస్ 85 లాంచ్ చేసినప్పుడు మినిమం ఎన్ని? 2 సర్వర్స్ లాంచ్ అవ్వాలి. ఇన్స్టెన్స్ నీడ్ 300 seconds టు వార్మ్ అప్. అంటే సడన్ గా 85% రీచ్ అయినప్పుడు అట్లీస్ట్ 300 seconds అంటే 5 minutes అలా వెయిట్ చేస్తుంది అనమాట. 85 తర్వాత ఒక్కసారిగా 100కి వెళ్ళిపోద్దు. స్లోగా అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఎందుకంటే సర్వర్ చిన్న సర్వర్ లాంచ్ చేయరు. అట్లీస్ట్ ఫోన్ మీరు పెట్టుకోండి. లేదు, ఎప్పుడైతే 85 రీచ్ అయిపోయిందో నన్ను నెక్స్ట్ 10 seconds లో లాంచ్ అవ్వాలి, అలా క్రియేట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ సేమ్. నెక్స్ట్ ఇప్పుడు 85% రీచ్ అయిపోయింది, రెండు ఇన్స్టెన్సెస్ ఆటోమేటిక్గా లాంచ్ అయిపోయినాయి బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు మళ్ళీ ఆ లోడ్ అనేది తగ్గింది ఆ సర్వర్ మీద. ఆ లోడ్ తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ 50% 40% వస్తుంది. ఆ ఎక్స్ట్రా 2 సర్వర్స్ వేస్టే కదా, ఆ బ్యాక్గ్రౌండ్లో అవి స్టాప్ అవ్వాలి. దానికి నువ్వు డిక్రీజ్ గ్రూప్ అనమాట. నో అలారం సెలెక్టెడ్. క్రియేట్ అన్ అలారం. దెన్ సిపి యూటిలైజేషన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంత ఎంతైనా మెన్షన్ చేయదు. ఒక 50 కన్నా తగ్గిపోయిందంటే ఫర్ అట్లీస్ట్ 1 కాన్సిక్యూటివ్ పీరియడ్ ఆఫ్ 5 minutes ఇట్ షుడ్ డౌన్. క్రియేట్ చేసిన తర్వాత డన్. రిమూవ్ ఎన్ని? రిమూవ్ ఆటోమేటిక్గా మనం 2తో లాంచ్ చేస్తాం కదా, అట్లీస్ట్ రిమూవ్ 2. ఆ ఎక్స్ట్రా ఏదైతే క్రియేట్ అయిపోయినాయో అవి 2 రిమూవ్ అవ్వాలి. నెక్స్ట్ క్లిక్ ఆన్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్స్, కాన్ఫిగర్ ట్యాగ్స్, రివ్యూ.
మొత్తం అంతా సెటప్ ఒకసారి చూసుకోండి. నోటిఫికేషన్స్, ట్యాగ్స్, వెన్ అలారం సెటప్ 2 అవుట్ ఆఫ్ 10 సెకండ్స్లో వార్మ్ అవుతుంది. రిమూవ్ 2 ఎప్పుడైతే 50% వస్తుందో 2 తగ్గిపోద్ది. ఈ బేసిక్ అంతా సెటప్ చేసిన తర్వాత ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఒకవేళ మీరు ఎక్కడైనా మిస్టేక్ చేస్తే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఆ పాయింట్లో మంచి ఉండండి. క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ సక్సెస్ఫుల్లీ రీట్రై. ఇలాంటి ఎర్రర్ వచ్చినా పర్లేదు, ఒకసారి రీట్రై చేయండి. ఓకేనా? ఎస్, ఒక్కొక్కసారి అలా బేసిక్గా వస్తుంది మన కాన్ఫిగరేషన్లో. మళ్ళీ ఎర్రర్ వస్తే కనుక మన కాన్ఫిగరేషన్ తప్పు. వన్ టైం అనుకో, ఇట్స్ ఓకే. నో క్లోజ్. ఇప్పుడు ఒకసారి మీరు డాష్ బోర్డ్ చూద్దాం. రన్నింగ్ ఇన్స్టెన్స్ డిఫాల్ట్గా ఎన్ని ఇన్స్టెన్స్ ఉండాలండి? 3 ఉండాలి. 2 స్టాప్ స్టేట్లో ఉండాలి, ఇది ఉండాలి. అట్లీస్ట్ ఒక 5 సెకండ్స్ ఆగండి. ఐ మీన్ ఒక 1 మినిట్ 2-3 మినిట్స్ ఆగండి. ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది వర్కౌట్ స్టార్ట్ అవుతుంది. మినిమం 2 ఇన్స్టెన్సెస్తో లాంచ్ చేయమని చెప్పాను కదా, ఇక్కడ ఒక కొత్త ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోతుంది. ఒకవేళ అది డిలీట్ చేసినా సరే ఇంకో ఇన్స్టెన్స్ వచ్చేస్తుంది. ఎందుకు? మినిమం 2 అని పెట్టారు. లాజిక్ అప్లై అయ్యి మళ్ళీ ఇది ఈ ఆటో స్కేలింగ్లో మీరు విఎమ్స్ డిలీట్, ఆటో స్కేలింగ్ గ్రూప్ డిలీట్ చేయడం కూడా తెలియాలి. ఎందుకంటే మీరు ఇన్స్టెన్స్ డిలీట్ చేస్తారని చెప్పి షట్ డౌన్ చేసేస్తారు, కానీ బ్యాక్గ్రౌండ్లో ఏంటి ఇన్స్టెన్స్లు వచ్చేస్తాయి. 2 ఇన్స్టెన్సెస్ లాంచ్ అయిపోతాయి ఈజీగా. గైస్ ఇప్పుడు చూడండి, 2 ఇన్స్టెన్సెస్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా లాంచ్ అయిపోయింది. ఎందుకంటే మీరు ఆటో స్కేలింగ్ గ్రూప్ అలా సెటప్ చేశారు. ఈ సర్వర్ మినిమం 2 ఉండాలి అని మీరు క్రియేట్ చేశారు. సో ఇది రన్నింగ్లో ఉంది. ఓకేనా? ఇది నేను ఇప్పుడు దీన్ని టెర్మినేట్ చేస్తున్నా. టెర్మినేట్. ఇఫ్ నాట్ దీన్ని డిలీట్ చేయండి, కానీ ఆటోమేటిక్గా ఇంకో సర్వర్ అనేది లాంచ్ అయిపోతుంది. ఐ విల్ టెర్మినేట్ దిస్ వన్. టెర్మినేట్ అయిపోయింది, కానీ ఇంకొక 10 సెకండ్స్ 15 సెకండ్స్ చూసుకొని బ్యాక్గ్రౌండ్లో ఇంకో సర్వర్ లాంచ్ అయిపోతాయి. పెండింగ్ చూడండి, ఇది పెండింగ్. కొత్త సర్వర్ కొత్త స్టేటస్లోకి వస్తుంది అనమాట. సో ఇలా అన్నమాట ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది ఇలా వర్క్ అవుతుంది. అంటే ఏమైనా డెవలపర్స్ కీప్ అని వర్కింగ్ చేస్తారు కదా, వాళ్ళ వర్క్ అనేది స్టాప్ అవ్వకుండా బ్యాక్గ్రౌండ్లో మనం ఇలా సిపియూ యూటిలైజేషన్ కానీ నెట్వర్క్ సంబంధించిన కానీ వాళ్ళు వాడే అప్లికేషన్ బట్టి వాళ్ళు చెప్తారు అనమాట. దీని నెట్వర్కింగ్ ఎక్కువ వస్తుంది లేదా డిస్క్రిటెడ్ ఆపరేషన్స్ ఎక్కువ వస్తాయి అంటే మన బ్యాక్గ్రౌండ్లో మనం ఇలా సర్వర్స్ లాంచ్ చేసి వదిలేయాలి ఆటో స్కేలింగ్. సో నౌ వీల్ సి హౌ టు మీరు ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేశాడని తెలుసుకున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దీన్ని టెర్మినేట్ చేయడం కూడా తెలియాలి. లాంచ్ కాన్ఫిగరేషన్స్. Click on launch configurations. Click on this actions, delete launch configuration. A setup in this end. Okay, launch cannot be because it is attached to auto scaling group. Okay, auto scaling first auto scaling group delete చేసి తర్వాత launch configuration చేయాలి. auto scaling group actions. ఈ యూఐ ఇదంతా మారిపోయింది, కొత్తగా అప్డేట్ వచ్చింది. ఎస్, ఆటో స్కేలింగ్ గ్రూప్ డిలీటింగ్. ఇది డిలీట్ అయిన తర్వాత లాంచ్ కాన్ఫిగరేషన్ చేస్తే సరిపోతుంది. అయిపోతుంది. 10 రోజులు అయిపోతుంది.
ఓకే. Hmm. 5 వర్కింగ్ డేస్ ఉంటాయి. సో బ్యాక్గ్రౌండ్లో ఇంకా చూద్దాం చిన్న చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్. క్లిక్ ఆన్ ఈజీ టు ఇన్స్టెన్స్, లాంచ్ ఇన్స్టెన్స్కి రండి. ఇది రన్నింగ్లో ఉంది, ఓకేనా? ఈ రన్నింగ్లో ఇన్స్టెన్స్, సపోజ్ ఇది ప్రొడక్షన్ సర్వర్ అనుకుందాం. ఆర్గనైజేషన్లో నేమింగ్ ఎలా ఉంటుందంటే ఐసిఐసిఐ ప్రాడ్, ఐసిఐసిఐ డెవ్, ఐసిఐసిఐ డెవ్ టెస్ట్, ఐసిఐసిఐ ప్రాడ్ 1, ఐసిఐసిఐ ప్రాడ్ 2, ఇలా అనమాట. కన్వెన్షన్ ఇలా ఉంటుందన్నమాట. సో జనరల్గా మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఒకే కేటగిరీ ఏది ప్రాడ్, సపోజ్ కొన్ని సర్వర్స్ మీకు డిలీట్ చేయవలసి వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాడ్, మీరు ఇన్స్టెడ్ ఆఫ్ డెవ్ కానీ ఇలాంటిది ఏమన్నా మీరు ప్రాడ్ అని డిలీట్ చేస్తారనుకోండి, మొత్తం సెటప్ అంతా చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో అలాంటి సర్వర్కి, ఇంపార్టెంట్ సర్వర్కి ఏంటంటే టర్మినేషన్ పాలసీ అనేది ఎనేబుల్ చేయాలి. అంటే చూడండి, క్లిక్ ఆన్ యాక్షన్స్, ఇన్స్టెన్స్ సెట్టింగ్స్, ఇక్కడ యూ చేంజ్ టర్మినేషన్ ప్రొటెక్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ దిస్ చేంజ్ ఎస్ ఎనేబుల్, సర్వర్ 1కి ఎనేబుల్ చేశాను. ఇప్పుడు సపోజ్ మీరు ఏదో 1 by 1 సర్వర్లు అన్ని డిలీట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు, సర్వర్ 1 2 3. నౌ ఇక్కడికి వచ్చేసరికి మీరు దీన్ని టెర్మినేట్ చేయాలి, అవునా? క్లిక్ ఆన్ దిస్ యాక్షన్, క్లిక్ ఆన్ దిస్ టెర్మినేట్. టెర్మినేట్ అనే ఆప్షన్ ఇక్కడ రాదు, ఓకేనా? ఇది చాలా ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ సర్వర్లు కానీ పెట్టుకోవాలి మీరు. మనం ఇదొకటి. ఇది మళ్ళీ డిలీట్ చేయాలంటే జస్ట్ ఇన్స్టెన్స్ స్టేట్, ఇన్స్టెన్స్ సెట్టింగ్స్, చేంజ్ టెర్మినేషన్ ప్రొటెక్షన్, డిసేబుల్. అప్పుడు మీరు దాన్ని డిలీట్ చేయొచ్చు మళ్ళీ. ఇక్కడ చిన్న చిన్నవి ఉంటాయి. సపోజ్ T2 ఏంటి, T2 మైక్రోతో లాంచ్ చేస్తారు కదా, యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ఫ్యామిలీ సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఎలాగంటే క్లిక్ ఆన్ దిస్ యాక్షన్, యూ షుడ్ స్టాప్ ద సర్వర్ ఫస్ట్. సర్వర్ అనేది స్టాప్ స్టేట్లో ఉండాలి, అప్పుడు డౌన్ టైం తీసుకోవాలి మీరు. క్లిక్ ఆన్ దిస్ యాక్షన్, ఇన్స్టెన్స్ స్టేట్, చేంజ్ T2 T3 అన్లిమిటెడ్ ఉంది కదా, నువ్వు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, 1 minute అవి చెక్ ఇట్. గైస్, ఇన్స్టెంట్ స్టేట్ T2 మైక్రో కదా, నెక్స్ట్ మీకు ఏమైనా సిపియూస్ అవి ఎక్కువ అవసరం ఉండొచ్చు, లేదా ఇంకా ఎక్కువ సైజెస్ ఏమైనా అవసరం ఉండొచ్చు. అప్పుడు అలాంటి టైంలో యూ షుడ్ స్టాప్ ద సర్వర్ ఫస్ట్. క్లిక్ ఆన్ యాక్షన్, క్లిక్ ఆన్ ఇన్స్టెంట్ సెట్టింగ్స్, యూ హ్యావ్ టు గో టు చేంజ్ ఇన్స్టెన్స్ టైప్. T2 మైక్రో తీసుకున్నారు కదా, ఇక్కడ నుంచి మీ ఇష్టం. జస్ట్ లార్జ్, ఎక్స్ లార్జ్ అవి సరిపోతాయి. మీడియం సైజ్ అప్లికేషన్స్ ఏ హ్యాండ్కి వచ్చేసరికి బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ డిఫరెంట్గా ఉంటుంది. మినిమం లాంచ్ చేసేది అయితే లార్జ్, మనం అప్పుడు సోనార్ క్యూబ్ లాంచ్ చేసాం కదా, అలాంటి సర్వర్ సరిపోతాయి. రిక్వైర్మెంట్ వాడేస్తాడు. సో జస్ట్ ఇవి ఒకవేళ ఇన్స్టెంట్ స్టేట్ అయినా మీరు ఇన్స్టెంట్ టైప్ చేంజ్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు గో టు దిస్ ఆప్షన్స్. ఐ విల్ గో విత్ T2 మైక్రో ఓన్లీ. సో ఇదన్నమాట. ఆటో స్కేలింగ్ గ్రూప్స్, ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు లాంచ్ కాన్ఫిగరేషన్స్ రండి. లాంచ్ కాన్ఫిగరేషన్కి వచ్చి ఆ లాంచ్ కాన్ఫిగరేషన్ మీరు ఏదైతే చేస్తారో అది డిలీట్ చేసేయండి. ఎస్ డన్. ఆటోమేటిక్గా ఈ సర్వర్స్ అన్ని కూడా ఇక్కడ డౌన్ అయిపోతాయి, దానికి రిలేటెడ్ ఉన్నవన్నీ. దట్స్ ఆల్ గైస్. ఇవి రెండు ప్రాక్టీస్ చేయండి, ఇవి అప్లోడ్ చేస్తాను.